వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని చారిత్రక జలేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. జలేశ్వర ఆలయం మనకు తెలుసు 2014లో ఏర్పడింది. ఒక స్వయంభూ ఆలయం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 12 సంవత్సరాల్లో కూడా దినదిన ప్రవర్ధమానమైంది. అప్పటి నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రికి సంబంధించి ఇది తెల్లవారుజాము నుంచి లింగోద్భవ కాలం వరకు లక్షలాది సంఖ్యలో భక్తులు ఇక్కడ దర్శిస్తుంటారు. మరి స్వయంభూగా ఏర్పడ్డ ఈ దేవాలయానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఒక మహాశివరాత్రి కాకుండా ఏడాది పొడవునా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, వ్యవస్థాపకుడు దీనికి సంబంధించిన చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆలయ విశేషాలు, ఆలయం ఏర్పడడానికి కారణాలు, ఆలయం ఏర్పడ్డ తర్వాత ఎలాంటి డోనర్స్ దొరికారు, వాళ్ళ సహాయంతో ఎలాంటి పనులు చేస్తున్నారు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మహాశివరాత్రి శుభాకాంక్షలు. సుమన్ టీవీకి స్వాగతం చెప్తున్నాను. ఫస్ట్ సుమన్ టీవీకి స్వాగతం. 2014 మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2014లో ఇక్కడ శివలింగము ఆవిర్భావం జరిగింది. అది హాస్టల్ తవ్వకాలలో బయటపడ్డది శివలింగము. 2014లో అప్పుడు శివానందమూర్తి గారు దీన్ని ఇక్కడ ఒక ప్రతిష్ఠ చేసిపోయేళ్ళు. అప్పుడు రేకుల షెడ్డే ఉండే. ఆ తర్వాత మా సభ్యులు, మాకు సంబంధించిన కమిటీ సభ్యులు అందరు కలిసి మేము దీన్ని ఒక నిర్మాణానికి పూనుకొని అందరం కలిసి దీన్ని ఒక నిర్మాణం చేయడం జరిగింది. దానితోని గవర్నమెంటు మాది భూమి అనే కాలేజీ వాళ్ళు కూడా మాకు అది చేసి కొంచెం ఇబ్బంది జరిగింది. మధ్యలో పెద్దల సహకారము, మా రాజకీయ నాయకుల సహకారము, ఎమ్మెల్యేల సహకారము, అన్ని పార్టీల సహకారంతో ఈ గుడిని ఇంతవరకు తేవడం జరిగింది. ఈ 2014 మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో కేసులు ఎదుర్కొని మేము దీనికి పూనుకొని దీన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము. దానికి ముఖ్యంగా వాళ్ళు సహకరించకున్నా మా బంధువర్గం దీనికి సహకరించి నన్ను ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. నా వెన్నంటి వీళ్ళు ఎంతో అభివృద్ధి పథంలో నడిచేటట్టు నన్ను చేయడం జరుగుతున్నది. అట్లాగనే దీనికి సంబంధించి మా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా, అన్ని పార్టీలు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవ్రీ1 పార్టీ దీనికి సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి మేము దీన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. నేను కూడా ఒక 30 లక్షల దాకా నేను పెట్టుబడి పెట్టి ఇప్పుడు దాదాపు 2.5 కోట్లతోని ఈ యొక్క దీన్ని నిర్మాణం చేయడం జరిగింది, ఈ గుడిని. అట్లాగనే మా చుట్టాలు, మా బంధువులు, మాకు సంబంధించిన వాళ్ళు, మా నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నుంచి మా బిడ్డ, మా కొడుకు, మాకు సంబంధించిన మా బామ్మారిది, మా తమ్ములు, మా అన్నలు, మా అమెరికాలో ఉన్న మా వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని సాధారానికి కూడా సహకరించడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ యొక్క గుడి టైపులో రావడానికి కారణం ఇక్కడ ఆలూరి గోపాల్ రెడ్డి మరియు అరుణ గారు, శ్రీమతి అరుణ గారు, వాళ్ళు మాకు ఎంతో సహాయ సహకారాలు, మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు పురుషోత్తమ రెడ్డి, మరి శైలజ గారు, ఆలూరి ప్రసాద్ రెడ్డి, స్రవంతి గారుల సహకారంతో దీనికి సంబంధించిన డిజైన్ చేయించడం జరిగినది. అట్లాగనే ముందు దాని గోపురం కూడా ఒక 3 లక్షల ప్రపోజ్ వచ్చింది. వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు అభివృద్ధి పదంలో నడవాలి. ప్రత్యేకంగా మా కొడుకు, మా బిడ్డ, మా మిస్సెస్, మా భార్య సహకారంతో ఇది నన్ను ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళకు కూడా మా దినాభివృద్ధి మా వాళ్ళు కూడా చెందాలి, మా పిల్లలు కూడా అని వాళ్ళకు ఆశీస్సులు తెలుపుతాను. అట్లాగనే సుమన్ టీవీ వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించి గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. దాంతో కూడా దీని క్రేజ్ పెరిగి దీనికి సంబంధించిన నిధులు రావడం కూడా జరుగుతున్నది. ఇప్పుడు కూడా నేను భక్తులకు విజ్ఞప్తి చేసేది ఏంది, సుమన్ టీవీ ద్వారా దయచేసి దీన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఇందులో వివాహాలు తదితరాలు చేయాలి. దీని అడుగు భాగంలో అంత గ్రౌండ్ పెద్దగా ఉన్నది. దాన్ని చేసేందుకు ఒక 10 లక్షల ఖర్చు కావడం జరుగుతుంది. అప్పుడు ఒక బీద వాళ్లకు ఒక 10,000 నేను వివాహం చేసుకుంటాడు చేయాలి అని పూనుకున్నా. నేను ఉన్నంత వరకు దీన్ని బాగా 1000 స్తంభాల గుడితో సమానంగా 1000 స్తంభాల గుడి తర్వాత ఇదే అనేటట్టు చేస్తా అని నేను ఈ జనానికి హామీ ఇస్తూ నేను ముగిస్తున్నా సార్.
అమ్మ, శ్రీనివాసరెడ్డి గారు బంధువులు కావచ్చు, శ్రీనివాసరెడ్డి గారి సంబంధికులు కావచ్చు, ఎవరు చేసినా ఈ ఆలయం ఇంత డెవలప్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది కూడా వస్తున్నారు. మీ ఆలోచన ఎట్లా ఉంది? ఇట్లా అభివృద్ధి చెందించడానికి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? హన్మకొండ ప్రజలందరికీ నా యొక్క శివరాత్రి శుభాకాంక్షలు. ఈ గుడి డెవలప్మెంట్ ఈ 2 years నుండి బాగా జరిగింది. ఎందుకంటే అందరి సహాయ సహకారం మేము మొదలు పెట్టినామండి ఫస్ట్, తర్వాత అందరి సహాయం అందించిండ్రు. ఇప్పుడు ప్రజెంట్గా అమెరికా నుంచి మా బావగారి కొడుకులు ఇద్దరు అమెరికా నుంచి వాళ్ళు వచ్చి చూసి బాబాయ్ని సాలారం కట్టిస్తామని వాళ్ళు ఒక 6 లక్షలు డొనేట్ చేసి సాలారం కట్టించిండ్రు. ఇద్దరు వాళ్ళు సహాయం చేసిర్రు మంచిగా. అందరు గుడికి వచ్చిన వాళ్ళు వాళ్ళే సహాయం చేస్తున్నారు. మనం అడగంగానే వాళ్ళు నేను ఇది చేపిస్తా అని చేపిస్తారు వాళ్ళు కూడా. అంటే ఒక్క మాట చెప్పండి, శైవ క్షేత్రాలకు కాకతీయుల కాలం నుంచి మనకు ఫేమస్, అందులో వరంగల్ సిటీలోనే వందలాది ఆలయాలు ఉన్నాయి. మిగతా ఆలయాలకు జలేశ్వర ఆలయానికి తేడా ఏమిటంటే ఏం చెప్తారు? జలేశ్వర ఆలయం స్పెషల్. ఎందుకంటే జలేశ్వరుడు ఏది కోరుకుంటే అది మనకి అన్నీ సక్రమంగా జరుగుతాయి అన్నట్టు, అని కోరిక తీరుతుంది. కోరిన కోరికలు తీర్చే దేవుడు అంటే జలేశ్వరుడు. ఆయన మనకు ఒక దండం పెట్టుకున్నామంటే మనసులో పని అయిపోతే వాళ్ళు తెచ్చి మనకే ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకు నేను మొక్కుకున్నా నా పని అయింది అని వాళ్ళు తెచ్చి డబ్బు వాళ్ళు కూడా గీ సహాయం చేయి, గిది పెట్టి గి చెయ్యి అని ఇస్తారు సార్. వాళ్ళు అయ్యేసరికి మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. చేస్తున్నాం పని ముందు పడి. ఇప్పుడు మా సార్ శ్రీనివాసరెడ్డి గారు మొత్తం పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. ఆ పని మొత్తం ఓన్లీ జలేశ్వరానికి అంకితం అయిపోయింది ఆయన. ఇక మొత్తము ఇక్కడ అంటే మేడం చెప్పిన ప్రకారం అంటే జలేశ్వర ఆలయానికి మిగతా ఆలయాలకు తేడా ఏమిటంటే, జలేశ్వరంలో అంటే చాలా దేవాలయాల్లో కోరిన కోరికలు భగవంతుడు నెరవేర్స్తాడు తప్పనిసరిగా. కానీ ఇక్కడ ఒక ఏకాగ్రతతో కమిట్మెంట్తో మనం వస్తే తప్పనిసరిగా మనం అనుకున్న ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. అందుకే దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారు కానీ, వారి కుటుంబం కానీ, వారి రక్త సంబంధికులు కానీ, వారి బంధువులంతా కూడా ఈ గుడి నిర్మాణంలో కానీ, గుడి అభివృద్ధిలో కానీ కీలక పాత్ర వహిస్తున్నారు. ఒక చిన్నారి కూడా ఉంది, ఆమెకు ఎట్లా అనిపిస్తుంది తెలుసుకుందాం. మీ పేరు నాన్న? హాసిని. మీకు ఏమనిపిస్తుంది గుడికి వస్తే? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది గుడికి వస్తే. ఇంకా నాకు ఎప్పటికీ గుడికి రాబుద్ది అవుతుంది. స్కూల్కి వెళ్ళే గుడికి వస్తావు కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా డాన్స్ చేస్తావా ఇక్కడ గుడిలో? చాలాసార్లు చేసిన. ఇంకేం కోరుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు వాళ్ళ శివరాత్రి పండుగ ఏం కోరుకుంటున్నావు? నేను ఇవాళ భరతనాట్యం డాన్స్ చేయాలని కోరుకుంటున్నా పౌర్ణమి పాటకి. అంతే. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హన్మకొండ అండి. శ్రీనివాసరెడ్డి గారి కూతురు. నేను కూతురు. దానికి సంబంధించి ఏం చెప్తారు గుడి గురించి చెప్పమంటే? గుడి ఇప్పుడు 2014లో బయటపడ్డప్పటి నుండి డాడీ ఇంకా కాలనీ వాసులు అందరు కలిసి చాలా కష్టపడి కట్టించారండి. తర్వాత ఇంత అభివృద్ధి కారణము కష్టమే. ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు సేవకి అంకితమై ఉన్నారు. అండ్ గుడి డెవలప్మెంట్కి ఇంకెవరన్నా ఫండ్స్ కూడా ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంటే లక్షలాది రూపాయలు వెచ్చించినా కూడా ఏ గుడి నిర్మాణం పూర్తి కాదు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించడం, మరొకటి పూర్తి స్థాయిలో దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద ఇష్టంతో వీళ్ళు చేసిన పని. అందుకే ఈరోజు 12 సంవత్సరాల్లోనే వారు చెప్పినట్టుగా ఒక 1000 స్తంభాల చారిత్రక 1000 స్తంభాల దేవాలయానికి దీటుగా మేము ఆలయాన్ని నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా 1000 పిల్లర్స్ కంటే కూడా దేవాలయం అభివృద్ధి చెందుతుందని. ఎందుకంటే ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అంటే, కుటుంబం అంతా కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు, ఇప్పుడు వారు చెప్పినట్టుగా శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి సంబంధికులంతా కూడా తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా దేవాలయ నిర్మాణానికి సంబంధించిన పనులు పాల్గొంటున్నారు. ఒక పెద్దవారు కూడా ఇక్కడ మనకు ఉన్నారు. 2025లో వచ్చానండి ఇక్కడికి. బాబాయ్ వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు 2025 మొన్న లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర కలవడానికి వచ్చినప్పుడు చెప్పారనమాట గుడి గురించి. నేను యూఎస్లో ఉంటాను. సో కలవడానికి వచ్చినప్పుడు చెప్పారు గుడి గురించి. నేను నెక్స్ట్ డేనే విజిట్ చేశాను, ప్రశాంతంగా అనిపించింది. సో దెన్ బాబాయ్ చెప్పారనమాట, మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా అనేసి. నేను అనుకున్నాను అనమాట. నేను మా తమ్ముడు కలిసి గుడికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు బాబాయ్ పైన ఇది గుడి సాలకారం చేయడానికి అడిగారు. దానికి మేము సపోర్ట్ చేసాం. ప్రశాంతంగా ఉంది, ఎప్పుడు వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందుకని మేము సపోర్ట్ చేయాలని డిసైడ్ చేసాం. జలేశ్వరాలయానికి సంబంధించి మీరు డొనేట్ చేస్తారు, మీకు ఆలయ వాతావరణం కూడా బాగా నచ్చింది. ఇంకా మీకు సంబంధికులను కూడా ఎట్లా ప్రోత్సహించాలనుకుంటున్నారు? మీకంటూ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది కదా? మాకు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్పాము ఆల్రెడీ. ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా పని ఉందని మాత్రం తెలిసింది ఇక్కడ. సో విల్ ట్రై టు సీ వాట్ వీ కెన్ డూ. వచ్చే మహాశివరాత్రి వరకు ఇంకేదైనా మార్పు జరగాలని, జరుగుతుందని మీరు మీ ఆలోచనలో చెప్పండి.
చాలా ఇంతకుముందు మాట్లాడుతున్నామండి, ఈ గుడికి కానీ తర్వాత కింద క్లీనింగ్ కానీ బండలు గోడ ఇవన్నీ చేయాలండి, పార్కింగ్ కానీ అవన్నీ ఉన్నాయి కదా. సో డెఫినెట్గా నెక్స్ట్ వాటికి పేరు సార్ పురుషోత్తం రెడ్డి అండి. ఇక్కడ మనకు తెలుసు అంటే వారి బంధువులు అయినప్పటికీ కూడా చాలామంది వచ్చిపోతుంటారు. అమెరికాలో ఉన్నప్పటికీ కేవలం చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టిన పరిస్థితుల్లో పురుషోత్తమ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలయానికి వచ్చిన తర్వాత అంటే ఒక వైబ్రేషన్స్ లేదా ఆలయానికి వచ్చిన ప్రశాంత వాతావరణం చూసి శ్రీనివాసరెడ్డి గారి మీద అభిమానంతో గౌరవంతో ఇవ్వలేదు. కేవలం ఆలయ వాతావరణం చూసి ఆలయం ఇప్పటికే అభివృద్ధి చెందిన విషయాన్ని తెలుసుకొని ఆయన స్వయంగా డొనేట్ చేశారు. వచ్చే మహాశివరాత్రికి సంబంధించి ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసే ఆలోచన వారిలో ఉంది. ఇంకా వేరే వాళ్ళని కూడా అడుగుదాం. అమ్మ మీరు నేనేం చెప్పేది లేదు, నాకు దేవుని చూస్తుంటే బాగా సంతోషంగా అనిపిస్తుంది. మా పిల్లలు చేసిండ్రు, మాకు చాలా హ్యాపీగా ఉన్నది, ఇదే సంతోషం. చెప్పండి మీరు. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుని గుడికి వస్తే ఇక మా తమ్ముడు కూడా కడతా అంటూ ముద్దుగా ఉన్నది. వస్తుంటారా మధ్య మధ్యన? వస్తాను, మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి ఆ దేవుని వల్ల ఇంకా ఇది అభివృద్ధి కావాలని కోరుకుంటాను. దేవాలయం గురించి ఇంకా అభివృద్ధి కావాలి, ఇంకా కొంత పని ఉన్నది, ఆ పని కూడా పూర్తి కావాలి. మహాశివరాత్రి రోజు మనకు తెలుసు తెల్లవారుజాము నుండే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగి లింగోద్భవ కాలం వరకు కొనసాగుతాయి. మరి జలేశ్వర ఆలయంలో వీరి కృషి వల్ల లేదా ప్రత్యేక పూజలు ప్రత్యేక విశేషాలు ఏమున్నాయో ఒకసారి భక్తులకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. సార్ ఇవాళ ఏం జరుగుతుంది? ఈరోజు మార్నింగ్ మొదలుకొని అభిషేకాలు పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతున్నాయి. మళ్ళా సాయంత్రం 6 గంటలు జగన్మోహన్ శర్మ తెలంగాణ అర్చక సంఘ ప్రెసిడెంట్తోని ఇక్కడ కార్యక్రమాలు జరపబడతాయి. కళ్యాణము, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు వెంకట గారితోని ఇవన్నీ జరగడం. జాగరణకు వచ్చే భక్తులకు ఎంతో సినిమా చూసినంత అది పొందుతారు. శివుని మహత్యములో వాళ్ళు ఆ తన్మయత్వం పొందుతారు సారు. తెల్లారి 5 గంటల వరకు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, కోలాటాలు ఎవ్రీవన్ జరుగుతాయి. మాకు దీనికి సహకరించిన ఇప్పుడు ఈ సేవకులు కూడా మాకెంతో సహకరిస్తాను. వాళ్లకు నా ధన్యవాదాలు తెలుపుతాను. దీనికి సంబంధించి మా ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ మాకు సంబంధించిన సభ్యులు కానీ పూర్తి సహకారం చేసి నన్ను మట్టుకు ముందుకు నడిపించకపోతాను. మాకు సంబంధించిన బంధువులు కానీ అందరూ సహకారం ఉండాలని భవిష్యత్తులో కూడా నాకు వాళ్ళందరి అండదండలు ఉంటే ఇంకా నేను దీన్ని ముందుకు తీసుకుపోయి మ్యారేజెస్ చేసేటట్టు చేస్తా కింద. అది శ్రీనివాసరెడ్డి గారు చివరిగా చెప్పండి, భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు శివరాత్రికి సందర్భంగా? శివరాత్రి సందర్భంగా భక్తులంతా మంచిగా దర్శించుకొని ఈడ మీకు సంబంధించి ఏదన్నా తృణమో పణమో దీనికి సహకారం చేస్తే దీని స్పీడు 100 కిలోమీటర్ల వేగంతో పోతుంది. మీరు ఇంకొక మాట చెప్పండి. ఏ గుడికి వచ్చినా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనేది ఏంటంటే భక్తుల క్యూ లైన్ల వల్ల, రష్ వల్ల, ఒక నిమిషం రష్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఇబ్బంది కలగకుండా వాటర్ అయినా, దీనికి సంబంధించిన ప్రసాదాలైనా, పులిహోరలైనా ఏది కానీ చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు చేయడం జరుగుతున్నది. వీళ్ళకి ప్రతి విషయంలో కూడా ఏమి ఇబ్బందులు ఏం జరగకుండా నేను ముందుండి నడిపిస్తున్నా. దీనికి నేను ఒక్కడిని పూర్తి బాధ్యత తీసుకొని నేను చేసేందుకు ముందుకొచ్చిన నా సహకారం వాళ్ళని తీసుకోమని కోరుతున్నా. ఇంకేది ఉన్నా వాళ్ళ సూచనలు సలహాలు కూడా నాకు ఇచ్చి నన్ను ముందుకు నడిపించుడే నా ప్రధాన ఉద్దేశమని నేను విజ్ఞప్తి చేస్తున్నా భక్తులకు.